మనం Q&A లైవ్ చేశాం కదా, అందులో మన వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాటికి మీరు ఆన్సర్స్ చేస్తారా? ఎస్. వైటమిన్ సి టాబ్లెట్స్ డైలీ తీసుకుంటే కోల్డ్ రాకుండా ఉంటారు. అలా అయితే లెమన్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి కోల్డ్ అస్సలే రాకూడదు కదా. ఓవర్ నైట్ లో ఇమ్యూనిటీ బూస్ట్ చేయొచ్చా? అలా అయితే రెగ్యులర్గా లైఫ్ స్టైల్, గుడ్ స్లీప్ అండ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఎందుకు అడ్వైస్ చేస్తాం? యాంటీబయోటిక్స్ వైరల్ ఫీవర్ కి పనిచేస్తాయా? యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి వర్క్ చేస్తాయి, అంతేకాని అన్ని ఫీవర్స్లోనూ వర్క్ చేయవు. ఫీవర్ వచ్చిందంటే డేంజరస్సా? ఫీవర్ వచ్చిందంటే అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, ఆటో ఇమ్యూన్ వల్ల వచ్చిందా అనే దాన్ని బట్టి వి విల్ డిసైడ్ అది ఏంటి, హౌ డేంజరస్ ఇట్ ఈస్ అనేది. ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్స్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉన్నాయి కదా, అవి వర్క్ అవుతాయా? అసలు మీ ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తుందో మీకు తెలియకుండా బూస్టర్ డ్రింక్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇట్స్ ఆఫ్ నో యూస్. స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుందా? ఎస్, స్ట్రెస్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం తెలియకపోతే షూర్గా ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది. గట్ హెల్త్ ఇంపార్టెంటా ఇమ్యూనిటీకి? గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో. సో ఎస్, ఇప్పుడు మీకు ఇమ్యూనిటీ మీద కొంత క్లారిటీ వచ్చింది కదా. పార్ట్ 2 కోసం ఇమ్యూనిటీ అని కమెంట్ చేయండి.